హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే కాకరకాయ వేపుడండి. ఈ విధంగా చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట అండి. ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం కాకరకాయలు అయితే తీసి తెచ్చుకోవాలి. నేను వచ్చేసి 1 కేజీ వరకు కాకరకాయలు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కాకరకాయలను మనం చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చివరు మొదలు కూడా కట్ చేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఈ గింజల పార్ట్ అయితే తీసేసుకోవాలండి. ఈ గింజల పార్ట్ అయితే మనకి ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి అన్నమాట. అందుకనేసి ఈ గింజల పార్ట్ అయితే తీసేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇలా స్పూన్ అయితే వెనక్కి తిప్పుకుని తీస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదే విధంగా మిగిలిన కాకరకాయలన్నీ కూడా ఈ విధంగానైతే తీసుకోవాలండి. లేతగా ఉన్న కాకరకాయలు అయితే ఇలాగ లోపల పాటు అయితే తీసుకోకుండానే వేసేసుకోవచ్చు అనమాట అండి. చూసారు కదా, మిగిలిన కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇలా చూపిస్తున్న విధంగా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కల కింద కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో చక్కగా త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి. ఇదే విధంగా మిగిలిన కాకరకాయలన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకుని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకుని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము మిగిలిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 కాకరకాయ ముక్కలు అయితే వేసుకుని బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి తగ్గట్టుగా కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి కాకరకాయ ముక్కలు అనేవి మంచి క్రిస్పీగా అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. మనకి కాస్త టైం అయితే పడుతుంది అనమాట అండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, మంచి క్రిస్పీగా అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి కలర్ అయితే రావాలన్నమాట అండి. ఈ నొరగంతా తగ్గిపోయి మనకి మంచి బంగారు రంగు వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి మంచి బంగారు రంగు అయితే వచ్చింది కదండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అనేది ఎక్కువ రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో అయితే వేసేసుకోకూడదు అనమాట అండి. ఇలాగా మనకి తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా వేసుకుని ఫ్రై చేసుకుంటేనే కరెక్ట్గా ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి అనమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని పాన్ అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వెల్లుల్లిపాయలని దంచుకుని అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 7-8 వెల్లుల్లిపాయ రేకలు అయితే తీసుకుని ఇలా దంచుకుని అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ ఎల్లుల్లిపాయలు అనేవి మంచి క్రిస్పీగా అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్తో మనకి ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా కూడా ఉంటుంది అనమాట అండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పోపు దినుసులన్నీ కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేటంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు అయితే కడిగి ఆరబెట్టుకుని వేసుకోవాలండి. తడిగా ఉంటే వేసుకోకూడదండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత క్రిస్పీగా అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి కరివేపాకు కూడా క్రిస్పీగా అయింది కదండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుని ఇప్పుడు ఒకసారి మనం మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మనకి అడుగున తాలింపు అనేది మాడిపోకుండా ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ సాల్టు ఇవన్నీ కూడా కాకరకాయ ముక్కలకి పట్టి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బూందీ మిక్చర్ ఉంటుంది కదండి, ఈ బూందీ మిక్చర్ అయితే వేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఒక 2 గుప్పెళ్ళ వరకు బూందీ మిక్చర్ అయితే వేసుకున్నానండి. ఇలా బూందీ మిక్చర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బూందీ మిక్చర్ కూడా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకుని ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే మనకి చాలా రోజుల పాటు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. ఈ కాకరకాయ వేపుడు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా పిల్లలు మనకి హాస్టల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఈ విధంగా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. సరేనా అండి? ఈ విధంగా కాకరకాయ వేపుడు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. సరేనా అండి? బాయ్ బాయ్.